జూబ్లీహిల్స్ బైపోల్ వేళ మార్కెట్లోకి ఒక కొత్త సర్వే ఒకటి పుట్టుకొచ్చేసింది. ఆ సర్వే చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే గెలిచేది ఆ పార్టీయే, గెలవబోయేది ఆ పార్టీయే, ఓడిపోయేది ఆ రెండు పార్టీలు అంటూ కూడా ఇప్పుడు కరాఖండిగా చెప్పేసినటువంటి వైనం. ఆల్రెడీ కేకే సర్వేస్ అనే పేరు మీద ఒక సర్వే సంస్థ కూడా రిజల్ట్ కూడా మనం చూసాం. దాని తర్వాత చాణక్య సర్వే, మరోవైపు సైదుల్ సర్వే. ఈరోజు కొన్ని గంటల క్రితం 2-3 గంటల క్రితం ఒక సర్వే, అంటే ఆ సర్వే పేరు, ఆ సర్వే సంస్థ పేరు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్. అసలు ఈ సంస్థ ఏ పార్టీకి పట్టం కట్టింది, ఏ పార్టీలు జూబ్లీహిల్స్ వేదికగా అక్కడ ఓడిపోబోతున్నాయి అనేది సవివరంగా వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా మీడియా ముఖంగా వెల్లడించినటువంటి పరిస్థితి. సో గులాబీ పార్టీకే అక్కడ పట్టం కడుతున్నారు, అక్కడ ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా అనేది మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ యొక్క సర్వే సారాంశంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గెలిచేది ఆ పార్టీని, ఓడిపోయేది ఆ జెండాని తేల్చేసిన మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సర్వే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు ఈ యొక్క పబ్లిక్ పల్స్ అంతా పట్టి ఈ యొక్క క్షేత్రస్థాయిలో మేము సర్వే నిర్వహించామని ఆ సర్వే సంస్థ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ కాంగ్రెస్కు 42.5% ఓట్ షేర్, 46.5% ఓట్లతో సీటు దక్కించుకోబోతున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీకి కేవలం 8.25% మాత్రమే అంటున్నటువంటి మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సంస్థ నిర్వాహకులు. ఇప్పటికే తమ అంచనాలు ప్రకటించినటువంటి కేకే సర్వేస్, చాణక్య, అలాగే సైదులు మినహా కారు పార్టీకే పట్టం కట్టినటువంటి అన్ని సర్వేలు కూడా ఇక్కడ మనం చూడక తప్పని పరిస్థితి. ఇక జూబ్లీహిల్స్లో గెలిపెవరిది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారినటువంటి చర్చ. పోలింగ్ సమీపిస్తున్నటువంటి వేళ జూబ్లీహిల్స్లో అంచనాలు అయితే చకచకా మారిపోతున్నాయి. 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఒకవైపు ప్రచారం చేసుకుంటూ పోతున్నాయి. గెలుపుపైన ధీమాగా ఉన్నా కూడా లోపల మాత్రం ఆందోళనతో ఉన్నాయి. ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థలు రంగంలోకి దిగిపోయాయి. పబ్లిక్ మూడ్ పైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ సర్వే సంస్థ జూబ్లీహిల్స్లో చేసినటువంటి సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గెలిచేదెవరో కూడా ఆ సర్వే సంస్థ తేల్చేసినటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్, బీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. త్రిముఖ పోటీ కొనసాగుతోంది. ఇక్కడ ఇతర అభ్యర్థులు బరిలో ఉన్నా కూడా ఈ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ ఎన్నికపైన పార్టీ హైకమాండ్ సీరియస్గా ఉందని, ప్రభుత్వంతో పాటుగా మంత్రులకు ఇక్కడ గెలుపు కీలకం కాబోతుందని పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగిపోయారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పూర్తిగా జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గెలిచే అవకాశాలపైన సర్వే నివేదికలను వెల్లడిస్తున్నాయి. మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పేరిట ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందినటువంటి ఐఐటిఎన్స్ టీం చేసినటువంటి తాజా సర్వేలోనూ జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో తేల్చేశారు. ఈ రిపోర్ట్ను సదరు సంస్థ తాజాగా కొన్ని గంటల క్రితమే విడుదల చేసింది. ఈ సర్వే టీం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే చేసింది. ఇందులో బీఆర్ఎస్కే తమ ఓటు అని సర్వేలో పాల్గొన్న 46.5% మంది తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్కు 42.5% మంది మద్దతు ప్రకటించారని, బీజేపీకి కేవలం 8.25% ఓట్లు వచ్చే అవకాశం ఉందని సదరు సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ఇతరులకైతే 2.75% మంది ఓటు వేయొచ్చని కూడా అంచనా వేసింది సదరు సంస్థ మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సర్వే సంస్థ. మొత్తంగా కాంగ్రెస్ కంటే 4% ఎక్కువ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సర్వే సంస్థ వెల్లడించింది. నియోజకవర్గంలో సెటిలర్స్ సంఖ్య ఎక్కువగా ఉందన్నటువంటి ఈ సర్వే వారి మద్దతు బీఆర్ఎస్కే ఉన్నట్లుగా తేల్చి చెప్పేసింది. ఇక నియోజకవర్గంలో కీలకమైనటువంటి ఎర్రగడ్డ కావచ్చు, యూసుఫ్గూడ, బోరబండ, శ్రీనగర్ కాలనీ వంటి డివిజన్స్లలో బీఆర్ఎస్ ఆధిక్యత ఉందని కూడా విశ్లేషించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, ముస్లిం, మైనారిటీ వంటి సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయని సర్వే సంస్థ అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలోనూ బస్తీ ప్రాంతాల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపించిందని సర్వే వివరించింది. కాగా సామాజిక సమీకరణాలు కీలకంగా మారిపోయాయని,
డిసైడింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకునే వర్గాల్లో మెజారిటీ ఓటర్లు ఇప్పటికీ తమ ఓటు ఎవరకు డిసైడ్ అయిపోయారని కూడా సదరు సర్వే సంస్థ పేర్కొంది. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. కాగా ఈ నెల 11న పోలింగ్ జరగబోతోంది. 14న వెల్లడయ్యే ఫలితాల్లో ఇక్కడ గెలిచేదెవరో అధికారికంగా వెల్లడి కాబోతోంది. ఇదంతా మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సర్వే సంస్థ యొక్క గణాంకాలుగా మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం కేకే సర్వేస్ అంటే 2019లో ఏపీలో ఏ పార్టీ వస్తుందో టక్కుమని చెప్పేశారు. ఆయన ఏదైతే చెప్పారో స్టాటిస్టిక్స్ అవే వచ్చాయి. దాని తర్వాత 2024లో ఏదైతే చెప్పారో ఏపీ రిజల్ట్స్ కూడా అలాగే అక్కడ సాక్షాత్కరించబడ్డాయి. మరోవైపు 21 స్థానాల్లో అక్కడ జనసేన పార్టీ 20 క్లీన్ స్వీప్ చేస్తుందని కేకే చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా తన విశ్వసనీయతను పెంచుకున్నటువంటి కేకే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్లంతా కూడా పట్టం కట్టబోతున్నారని కూడా తేల్చెప్పేశారు. సో దానికి సంబంధించి కూడా పనుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాజకీయ విశ్లేషకుడు కౌటిల్య కృష్ణుడు అలియాస్ కేకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సంచలన అంచనాను గత 4 రోజుల క్రితమే ప్రకటించారు. గతంలో ఏపీ ఎన్నికల్లో ఆయన వైసీపీ ఘన విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేసి తన విశ్వసనీయతను పెంచుకున్నారు. అయితే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు 55% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్కు 37% మాత్రమే వస్తాయని కేకే తేల్చిపడేశారు. మజ్లిస్ మద్దతు, అధికార పార్టీ బలం వంటి అంశాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నా కూడా బీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీని అంచనా వేయడం రిస్క్తో కూడుకున్నదిగా ఇటు రాజకీయ వర్గాలైతే భావిస్తున్నాయి. మొత్తానికి జూబ్లీ హిల్స్లో ఈ యొక్క ప్రజల మూడ్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది అనేక సర్వే సంస్థలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధానంగా ప్రస్తుతానికి మనకున్నటువంటి నివేదికల ప్రకారం కేకే సర్వేస్ కావచ్చు, చాణక్య సర్వే కావచ్చు, సైదుల సర్వే కావచ్చు, జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సర్వే కావచ్చు, ఈ ప్రధానంగా ఈ 4 సర్వే సంస్థల్లో 3 సర్వే సంస్థలు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఎగిరేది గులాబీ జెండాని. కారు పార్టీకి అక్కడ ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఓటర్లంతా కూడా పట్టం కట్టబోతున్నారు. అధికార పార్టీ ఓడిపోబోతుంది అనేది ప్రధానంగా ఈ యొక్క 4 సర్వేల్లో అధిక మెజారిటీ 3 సర్వేలు మాత్రం ఖచ్చితంగా తేటతెల్లం చేస్తున్నాయి. చూడాలి మరి నవంబర్ 14న ఏం జరగబోతోంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.